రష్యాలో ఒక్కసారిగా అలజడి రేగింది. అధ్యక్షుడు పుతిన్ కారులో భారీ పేలుడు సంభవించింది. పుతిన్ అధికారికంగా ఉపయోగించే ఆర్ఎస్ సీనర్ అనే కారులో పేలుడు సంభవించింది. రష్యా రాజధాని మాస్కోలోని లుబియాంకా ప్రాంతంలో రష్యా గూఢాచార సంస్థ ఎఫ్ఎస్బి ప్రధాన కార్యాలయం సమీపంలోనే ఈ సంఘటన జరిగింది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు కారులో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉపయోగించే అత్యంత ఖరీదైన లిమోజిన్ కారు మంటల్లో కాలిపోవడం కలకలం రేపింది. మాస్కోలో జరిగిన ఈ ఘటనను అధ్యక్షుడిపైన హత్యాయత్నంగా భావిస్తున్నారు. అధ్యక్ష భవనం ఆస్తుల విభాగం నిర్వహించే ఈ కారు మంటల్లో కాలిపోయింది. దాని ఖరీదు దాదాపు 3 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. లిమోజిన్ కారు మంటల్లో చిక్కుకోగానే సమీప బార్లలో ఉన్నవారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇంజన్ నుంచి మంటలు కారు మొత్తానికి వ్యాపించినట్లు వీడియో ఫుటేజ్లో కనిపిస్తోంది. చివరకు కారు మొత్తం దగ్ధమైంది. భారీగా పొగ అలుముకుంది. కారు దగ్ధం కావడంతో రష్యా అధ్యక్షుడి భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ కారులో పేలుడు ఎలా సంభవించింది, లోపల ఎవరైనా పేలుడు పదార్థాలు అమర్చారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం సంభవించడంపైన అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తరచూ ఈ లిమోజిన్ కారును ఉపయోగిస్తూ ఉంటాడు. ఆయన తన మిత్రులకు కూడా ఇదే మోడల్ కారును బహుకరిస్తూ ఉంటారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కు దీనిని బహుమతిగా ఇచ్చారు. దాడి భయంతో పుతిన్ అత్యంత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తనకు గౌరవ వందనం చేసే గార్డులను ఇటీవలే జాతీయ భద్రతా సర్వీస్ అధికారులు తనిఖీ చేశారు. దీనిని బట్టి ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. పుతిన్ తన సొంత సిబ్బందిని కూడా నమ్మడం లేదని తెలుస్తోంది. చెత్త కుండీలను, మాట్లాడే ప్రదేశాల దగ్గర మురుగునీటి పైపులను తనిఖీ చేయిస్తున్నారు. అధ్యక్షుడు బయటకు వచ్చినప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తప్పనిసరిగా ధరిస్తున్నారు. కనిపించేది కనిపించనిది భద్రతా సిబ్బంది ఆయనను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు. మరోవైపు ఈ సందర్భంగా జెలెన్స్కీ వ్యాఖ్యలను అంతా గుర్తు చేసుకున్నారు. పుతిన్ త్వరలో చనిపోతారని, యుద్ధం ముగిసిపోతుందని ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈలోపే ఇలా జరగడం పైన రష్యా వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇటీవలే రష్యాలోనే ముర్నాన్స్క్ ప్రాంతంలో పర్యటించిన పుతిన్ అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు గురించి మాట్లాడారు. జెలెన్స్కీ దిగిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడితేనే శాంతి ఒప్పందంపైన సంతకం జరుగుతుందని స్పష్టం చేశారు.